జనన ఫ్యాన్స్ డాన్స్ అయిపోయింది. సినిమాకి వెళ్దాం మామ. మా సినిమా కంటే కష్టమా, డబ్బులు ఉండట్లేదు. ఏమైంది? ఈ ఉగాది మొదలైంది నుంచి అంత గందరగోళం ఉంది మా. రే, మన మార్కెట్లోకి కొత్తగా గ్లెంటెడ్ బాబా అని చెప్పి బాబా గారు వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ఎలా ఉందో కనుక్కుందాం రండి. ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మార్చేసి ఇలా కట్టేసి బయటోడు పొంగుంటుంటే మా సోది టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన కోసం మన స్టూడియోకి విచ్చేసిన శ్రీ గ్లెంటెడ్ బాబా గారిని సాధారణంగా ఆహ్వానిద్దాం. నమస్కారం స్వామీజీ. గ్లెంటెడ్ బాబా చేతే ప్రేక్షకులందరూ సిగ్గు లేకుండా విడిగా ప్రశ్నలు అడగచ్చు. స్వామివారి సమాధానాలు ఇస్తారు. నమస్కారం స్వామీజీ. ఆశీస్సులు నాన్న. గ్లెంటెడ్ బాబా చేతే స్వామీజీ, మనం కార్యక్రమంలోకి వెళ్ళే ముందర ఏమైనా పుచ్చుకుంటారా? వేడిగా కానీ కొద్దిగా చల్లగా కానీ. సాయంత్రం అవుతుంది కదా నాన్న, కొంచెం వేడిగానే కానిచ్చేద్దాంలే, కానీ ద్రవ పదార్థమే. స్వామి, అందరి ముందు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అది కాదు నాయన, వేడిగా మంచి టీ తెమ్మంటున్నాను అంతే. బాబాజీ కొట్టి ఎవరు రాదు? బంగారం గ్లాసు వెండి గ్లాసు పంపించాలి కానీ చీప్గా గాజు గ్లాసు పంపిస్తారా బాబా గారు? ఆవేశపడక నాయన, ఈ గ్లాసే కదని తేలిగ్గా తీసేయకు. ఈ గాజు గ్లాసుకి క్రోధనామ సంవత్సరంలో మహర్దశ ఉంది. ఈ గాజు గ్లాసును నమ్మిన వాళ్ళు తెర వెనక నటించే స్థాయి నుంచి తెర ముందుకు వచ్చి ప్రజలను శాసిస్తారు. ఏదో చెప్తారు కానీ బాబాజీ బొంగేం కాదు. నిజంగా కింగ్ అవుతారు అంటారా స్వామీజీ? కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయినా అవుతాడు. ఓకే స్వామి, మీకు కొంచెం సేపు సోదాపి మా ప్రేక్షకులకి మా సోది టీవీ ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు చెప్తారా స్వామీజీ? అలాగే అలాగే. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా, జిల్ జిల్ జిగా జిగా, ఈ క్రోధిలో ఉగా ఉగా, ఈ క్రోధిలో ఉగా ఉగా. ఉగా ఉగానా? ఇదేంటి స్వామి కొత్తగా కొత్త పదం? ఉగాదిలో ది కట్ చేశానమాట. ఈ అమెరికాలో అన్నిటికీ షార్ట్ కట్టే. బాబా ఏమి సమయం గ్లెంటెడ్ బాబాజీకి. ఓకే స్వామి, మన ప్రేక్షకులకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడుగుదాం. స్వామీజీ, నాది మీనరాశి. ఆదాయం 14, వ్యయం 2. అయినా జేబులో ఒక చిల్లుగా ఉండట్లేదు. మీరు ఏమైనా కొంచెం చూసి. మీనరాశి అంటే చేపల రాశి, కానీ ఇక్కడ తేడా ఉంది నాయన. మీ ఆవిడదే రాశి ఓ సింహరాశి. ఓ లైన్ అక్కడ తేడా కొట్టింది. ఆవిడది ఆదాయం 2, వ్యయం 14. ఇంకేమన్నా మిగులుతుంది? నీ ఖర్చులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా రాసులకి మీరు చూడాల్సింది మీ రాశి కాదు నాయన, మీ ఆవిడ రాశి. ఖర్చులు దాంతోనే సంబంధం ఉంటాయి. కాబట్టి మీ ఆవిడ రాశి గురించి అడుగు. అంటే స్వామి, ఈ సంవత్సరం అంతా పాపం మనాడికి గోకుడు అక్కడ గీకుడేనా స్వామీజీ? నీకు కరెక్ట్గా అర్థమైంది నాయన. అంటే ఈ ఖర్చులు చూస్తే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది స్వామీజీ. మీరు ఏమైనా ఉపాయం చెప్తే. కంగారు పడక నాయన, ఇది తీసుకో.
ఏంటి స్వామి పిసిక్కోవాలి. ఏముంది పిసుక్కోవడమే అంతే. అంతేగా. హే ప్రభు, హే కృష్ణ జగన్నాథ, ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం బాబాజీ? అంటే ఇంక నేను నోరు మూసి కూర్చోవాల్సిందే అంటారా? నోరే కాదు నాయన, అన్నీ మూసుకోవాలి. నీకు విషయం చెప్తాను నేను. కళ్ళతోనే ప్రేమించేది భార్య, కళ్ళున్నంత వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు, అన్నీ అన్నీ మూసుకుని ప్రేమించేది భర్త. కాబట్టి అన్నీ మూసుకోవాలి. స్వామి అందరూ మీరు ముయ్యాలి, ప్రేక్షకులందరూ ఉన్నారు. అలాగే అలాగే. గంటేడి బాబాజీ. ఇక్కడ ఒక సందేహం ఉంది స్వామాజీ. అంటే మీరు నోరు మూసి కూర్చోవాలి అంటే ఎవరిని పెళ్లి చేసుకోవద్దంటారా ఈ సంవత్సరం? అదేనా మీ సలహా? అని నేను చెప్పను, కాకపోతే బాగా చించి ఆలోచించి చేసుకోమంటాను. చించలేకపోతే స్వామి జీవితంలో రెండు బాగా ఆలోచించి కట్టాలి నాయన. ఒకటి ఇల్లు, రెండు తాళి. మొదటిది చించకపోతే అప్పుల పాలవుతాం, రెండోది చించకపోతే తెప్పల పాలవుతాం. గంటేటి బాబాజీకి. స్వామి ఇంకొక ప్రేక్షకుడికి ప్రశ్న ఉంది, అడగమంటారు? బాబాజీ, మరి నాది మేష్ రాశి. ఈ కొత్త సంవత్సరం నాకు ఎట్లా ఉంటుందో కొంచెం చెప్పాలి. బాబాజీకి అన్ని ఇష్టమైన రాసులు వస్తున్నాయి, మేకలు, కోళ్ళు, చేపలు. చిలిపి నాయన. మేషరాశి అంటే మేఘరాశి అంటే గడ్డి తినే రాశి. నాయన నువ్వు సంపాదించిందంతా పంచాయతీలకి రాజకీయాలకి తగిలేస్తావు, కానీ నువ్వు మాత్రం బాగా డీజే తిరిగిలాగే ఎదిగిపోతావు. పోయి రాజకీయాల గురించి మాట్లాడకండి స్వామీజీ. పక్కా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, పిచ్చి పీక్స్ ఎక్కిచ్చేస్తున్నారు. అసలు నేను చేసిన త్యాగాల వల్ల ఈ రాజకీయాలు వెళ్ళిపోతున్నారు. త్యాగం గురించి నువ్వు చెప్తున్నావు నాయన. నీకు విషయం చెప్తాను విను. ఆడవాళ్ళు బాగా దూరంగా ఎగిరి దోశలు అంటారు, మగవాళ్ళు కాలుతున్న పెనం అంటారు. పిచ్చి జనం దోశ తిని రుచి చెప్తారే తప్ప కాలుతున్న పెనం త్యాగం ఎవరో అర్థం చేసుకోరు నాయన. కాబట్టి త్యాగం గురించి మాట్లాడకు. బ్లైండెడ్ బాబాజీకి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ సమయస్ఫూర్తి స్వామివారికి ఉండడం వల్లే పెద్ద ఫిగర్ కాకపోయినా ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ అయ్యాడు. జై హో వెంకటేడి బాబాజీ. హో వెంకటేడి బాబాజీకి. జై హో వెంకటేడి బాబాజీకి. గంటేటి బాబా గారికి, గంటేటి బాబా గారికి, గంటేటి బాబా గారికి గట్టిగా. బాబా గారు గట్టిగా ఆశీర్వదించారు మీ అందరినీ. మంచి మంచి టిప్స్ ఇచ్చినట్టున్నారు. ఎంతమంది ఫాలో అవుదాం అనుకుంటున్నారు బాబా గారి టిప్స్? ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఎవరు ఫాలో అవ్వట్లేదా? మళ్ళీ చేపిస్తారు, బాబా గారు మళ్ళీ వస్తారు. మరి మళ్ళీ బాబా గారు వస్తారు, మీ ఇష్టం. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బాబా గారు వచ్చేసారు. మరి ఇంత బాగా చేశారు కదా, వీళ్ళకి ట్రోఫీ ఇవ్వడానికి వస్తున్నారు. ప్రసాద్ ఫాలో అవుతారు. కాన్సర్ట్ బై రఘు దేవరకొండ గారు అండ్ అనిల్ గంటేటి గారు. గురుగారు గురుగారు గట్టిగా ఆశీర్వదించాలి. మరి గురుగారు గట్టిగా ఆశీర్వదించాలి. గురుగారు డీజే టిల్లు డాన్స్. గట్టిగా చప్పట్లు. ఓ స్టెప్ వేస్తారా గురుగారు? గురుగారు డీజే టిల్లు డాన్స్. గురుగారు స్టెప్ వేయాలి. ఓయ్ గురుగారు స్టెప్ వేస్తే చూడండి స్టెప్ వేస్తారు. కేవు కేక. కేవు కేక. మా బాబా బాబా గారికి కేవు.